హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అండి. సూపర్ అండ్ టేస్టీ కర్రీ. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి, రోటీలోకి ది బెస్ట్ కాంబినేషన్ ఈ కర్రీ. ముందుగా మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి 2 కప్స్ హాట్ వాటర్ని బాగా బాయిల్ చేసుకొని దాంట్లోకి 1 కప్ మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ నానబెట్టుకుంటే చాలండి. మన మిల్ మేకర్ అనేది బాగా మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లో ఉండే హాట్ వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు మిల్ మేకర్ అనేది ఓవర్ కుక్ అవ్వకుండా నార్మల్ వాటర్ అనేది కొన్ని తీసుకొని మిల్ మేకర్ పైన యాడ్ చేసినట్లయితే మిల్ మేకర్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేడి తగ్గిన తర్వాత కొంచెం కొంచెంగా మిల్ మేకర్ని తీసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా పిండేసుకొని మొత్తం మిల్ మేకర్ని పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 స్పూన్ల ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచుల అల్లం. ఈ మిశ్రమాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉండే ఒక టమాటోని యాడ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు చిటుపట్లాడిన తర్వాత మీడియం సైజు ఉండే ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్తో పాటు 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఆనియన్ బాగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాని బాగా వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగి మనకు మసాలాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మనకు మసాలా అనేది బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో కారం యాడ్ చేసుకుందాం. 1 స్పూను ప్లస్ 1/2 స్పూన్ కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కారంను పచ్చివాసన రాకుండా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు టేస్ట్ ఇంకా బాగుండాలి కర్రీ అనుకుంటే కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పెరుగును స్కిప్ చేసేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. అలాగే మన గ్రేవీ ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా మొత్తం వాటర్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేసేసి మనం ముందుగా పిండి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని అనేది బాగా ఉడికించుకోవాలి. చూడండి, మసాలా అనేది మనకు దగ్గర పడతా ఉంది కదా, ఇలాగే కలుపుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది బాగా సపరేట్ అవ్వాలండి. చూడండి, మన కర్రీ అనేది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయింది. గ్రేవీ ఈ మాత్రం ఉంటేనే కర్రీ అనేది బాగుంటుందండి. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్ మిల్ మేకర్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.